హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ అండ్ మీ శ్రీషా కందుల. ఈ రోజు రైతులకు ఉపయోగపడే ఒక అద్భుతమైన వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే రైతులు వ్యవసాయంలో ఏదైతే ఫార్మింగ్ చేస్తున్నారో ఆ ఫార్మింగ్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. అందులో కరివేపాకు సాగు చేస్తున్నా, లేదా మోరింగా అదేనండి మునక్కాడ సాగు చేస్తున్నా, లేకపోతే ఇంకా వెల్లుల్లి సాగు చేస్తున్నా, ఇలాంటి వాటన్నిటితో బై ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాము అంటే ఆ పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్ కి తీసుకెళ్లి అమ్ముకోవాలి. సో అక్కడ నుంచి మనకు వచ్చిన ఆదాయాన్ని మనం లెక్కించుకుంటాము. కానీ ఏదైతే మనం వ్యవసాయం చేస్తున్నామో మన చేతికి పంట వస్తుందో ఆ పంటను మనం బై ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ చేసుకొని మనమే ఒక బిజినెస్ లాగా పెట్టుకొని ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవచ్చు. సో అలాంటి ఒక అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇక్కడ రంజిత్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాము. ఫర్ సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. మునగాకు కావచ్చు, కరివేపాకు కావచ్చు, వీటన్నిటితో చట్నీస్, పౌడర్స్, ఇలా 7 టైప్స్ ఆఫ్ మసాలాస్ తయారు చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి మనం కనుక్కొని క్లియర్ గా ఎలా చేయొచ్చు, ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అసలు మీరు స్టార్ట్ చేయాలి అంటే దానికి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, ఇదంతా క్లియర్ గా తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్కారం రంజిత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మీరు? నేను బాగున్నాను. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని మీకు ఎలాంటి ఐడియా వచ్చింది? యాక్చువల్లీ నేను ఒక కంపెనీలో 15 years జాబ్ చేశాను. ఓకే. అది అయిన తర్వాత మాదే ఒక కంపెనీ చేయాలి, ప్రొడక్ట్స్ చేయాలి అని స్టార్ట్ చేశాను. సో చాలా మంది ప్రొడక్ట్స్ చేస్తారు కానీ న్యాచురల్ గా ట్రెడిషనల్ గా ప్రొడక్ట్స్ అవైలబుల్ లేదు. సో మేము హెల్త్ బెనిఫిట్ మళ్ళీ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ వితౌట్ ఎనీ అడల్ట్రేషన్ ఆర్ వితౌట్ ఎనీ ఫుడ్ కలరింగ్ దాంట్ నుంచి స్టార్ట్ చేయాలని చేసాము. సో మేము మసాలా పౌడర్స్, చట్నీ పౌడర్స్ దాని నుంచి స్టార్ట్ చేసాము. దాంట్లో మేము కొంచెం స్పెషాలిటీగా హెల్త్ బెనిఫిట్స్ ఏ ప్రొడక్ట్ లో దొరుకుతుంది అని చెక్ చేస్తే మాకు ఫస్ట్ దొరికిందే మొరింగా మునగాకు సోప్ లీవ్స్, డ్రమ్ స్టిక్ లీవ్స్ అని ఏం చెప్తున్నాను. సో డ్రమ్ స్టిక్ లీవ్స్ లో చాలా బెనిఫిట్స్ ఉంది అని తెలిసింది. సో పర్సనలీ ఫస్ట్ నేను ట్రై చేసేదానికి స్టార్ట్ చేశాను. దీంట్లో బెనిఫిట్ మీకు 1 month 2 months కాదు, ఈ రోజు మీరు కన్జ్యూమ్ చేశారంటే రేపు పొద్దున్నే మీకు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో అలా ప్రోడక్ట్స్ మేము ఎలా కస్టమర్స్ కి దాన్ని టేస్టీగా ఎలా ఇవ్వచ్చు అని కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి నేను ప్రోడక్ట్స్ ని చేస్తాను. సో ఐఎమ్ షూర్ మీకు అందరికీ తెలుసు మొరింగా లీవ్స్ లో ఏం బెనిఫిట్స్ ఉంది అని. ఒక 100 grams మొరింగా పౌడర్ మీరు ఏమైనా తీసుకుంటే ఆల్మోస్ట్ 17 times క్యారెట్ లో విటమిన్ ఏ ఏముందో అది మీకు దొరుకుతుంది. ఆల్మోస్ట్ 14 times విటమిన్ సి ఆరెంజెస్ లో ఏముంటుందో అది మీకు దొరుకుతుంది. స్పినాచ్ లో ఏం ఐరన్ కంటెంట్ ఉందో దాని కింద 25 times ఎక్కువ వస్తుంది. మీరు ప్రోటీన్ కావాలని యోగర్ట్ ఏమైనా తీసుకుంటా ఉంటే ఆల్మోస్ట్ 19 times దాన్ని యోగర్ట్ లో ఉండేంత ప్రోటీన్ వస్తుంది మీకు. సో ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంది మొరింగా పౌడర్స్ లో. సో దానికోసం మేమేం చేసాము, FBO దగ్గర వెళ్ళి రైతుల దగ్గర వెళ్ళి మునగాకుని తీసుకొచ్చి దాన్నే మేము టేస్టీ ప్రోడక్ట్గా మార్చాము. ఏమేమి చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మొరింగాలో మేమే ఫస్ట్ సూప్ అని రెడీ చేసాము. సో మొరింగా సూప్, దీన్ని మేము మొరింగా లీవ్స్ అని డ్రమ్ స్టిక్ లీవ్స్ని డీహైడ్రేట్ చేసాము. ఎలా డీహైడ్రేట్ చేసామంటే దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ పోగొట్టుకోకుండా దాంట్లో ఉండే అట్లా డీహైడ్రేట్ చేసి దాంట్లో మేము సూప్ చేసాము. ఇది ఆల్మోస్ట్ ఒక 10 to 15 grams ని ఒక 300 ml వాటర్లో మిక్స్ చేసి దాన్ని బాయిల్ చేస్తే మీరు ఎలా టొమాటో సూప్స్, అన్హెల్తీ సూప్స్ ఇలా ఎలా తాగుతూ ఉంటారు కదా, దాని వల్ల ఇది తాగితే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. సో అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అంటే మీరు ఆర్గానిక్ గా చేస్తున్నారు అంటే ఎక్కడ నుంచి మీరు ఆ వెజిటబుల్స్ కానీ తెప్పిస్తారు? ఇది మొరింగా లీవ్స్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మర్ తో మేము కొనుక్కుంటున్నాము. సో ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళది సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్ ఉంది. వాళ్ళతో మేము సిర్ఫ్ డ్రమ్ స్టిక్ లీవ్స్ ని తీసుకొచ్చి మా దగ్గర ఒక ట్రే డ్రైయర్ ఉంది. దాంట్లో మేము వితౌట్ లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే చాలా తక్కువ టెంపరేచర్ లో దీన్ని మేము డీహైడ్రేట్ చేస్తాము. ఆకులను తీసుకువచ్చి దాన్ని డ్రెంచ్ చేసి దాన్ని కడిగి అదన్నీ అయిన తర్వాత మేము డిహైడ్రేటర్ లో డ్రైయింగ్ చేస్తాము. సో దాంట్లో ఆ ప్రాసెస్ లో ఏమవుతుంది, దీంట్లో ఉండే మాయిశ్చర్ అనేది రిమూవ్ అయిపోతుంది. మొరింగా లీవ్స్ లో ఆల్మోస్ట్ 80 to 85% మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. సో ఆ మాయిశ్చర్ కంటెంట్ ని మేము రిమూవ్ చేస్తాము. కానీ ఆ న్యూట్రియంట్స్ ఏముంటుందో దాంట్లోనే ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనం న్యూట్రియంట్స్ లేకుండా చేయడం అంటే డ్రై చేయడం అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క ప్రోడక్ట్ కు ఒక టెంపరేచర్ ఉంటుంది. దాని లోపలనే డ్రై చేస్తే, హీట్ చేస్తే అది మాయిశ్చర్ రిమూవ్ అవుతుంది.
అవుతుంది, కానీ న్యూట్రియంట్ వాల్యూ దాంట్లోనే ఉంటుంది. అంటే దానికి ఏమైనా సెపరేట్ పర్టికులర్ మిషన్స్ ఉంటాయా? డిహైడ్రేటర్స్ అని ఉంటుంది. ఓకే. సో ఆ డిహైడ్రేటర్స్ లో ఏమవుతుంది, ట్రే ఉంటుంది, దాంట్లో మేము ఆకులని వేసి బ్లోవర్ లో హాట్ ఎయిర్ పంపిస్తాము. సో అదేమవుతుంది, అన్ని దాంట్లో ఉన్న మాయిశ్చర్ అని అబ్జర్వ్ చేసుకునేస్తుంది. అది అయిన తర్వాత డ్రై లీవ్స్ వస్తుంది. దాన్ని మేము పౌడర్ చేసి దాంట్లో మేము 3 ప్రొడక్ట్స్ చేస్తాము. ఒకటి వచ్చేసి డ్రై మొరింగా పౌడర్, అంటే ఉట్టి మొరింగా పౌడర్స్. అది దాన్ని మీరు గ్రీన్ టీ మాదిరి ఎవ్రీడే మార్నింగ్ కన్సూమ్ చేయొచ్చు. మామూలుగా మనం టీ తాగుతాం కదా, సో అలా గ్రీన్ టీ లాగా ఇలా మొరింగా టీ. ఓకే. జస్ట్ ఒక హాట్ వాటర్ తీసుకొని కొంచెం దాంట్లో మొరింగా లీఫ్ పౌడర్ ని వేసి మిక్స్ చేసుకొని తాగొచ్చు. అంటే దాన్ని ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదా, జస్ట్ నార్మల్ గా పౌడర్ వేసి బాయిల్ చేయొచ్చు, లేకపోతే జస్ట్ మిక్స్ చేసి తాగితే బెస్ట్. అంటే మళ్ళీ బాయిల్ అయితే మళ్ళీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ హాట్ వాటర్ కి కొంచెం ఈ పౌడర్ మిక్స్ చేసుకొని డైరెక్ట్ గా మీరు తాగొచ్చు. కొంచెం బిటర్నెస్ ఉంటుంది. సో బిటర్నెస్ ని అవాయిడ్ చేసేదానికి కాదు, ఆ బెనిఫిట్స్ ఏమి ఉంటుంది మొరింగా లీఫ్ లో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బిటర్నెస్. సో సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి సూప్. సో టేస్టీగా కావాలి అని మేమేం చేస్తాము, సూప్ చేసాము. సో సూప్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటుందో ఆ ఇంగ్రీడియంట్స్ వేసి ఆ మొరింగా పౌడర్ దీనికి వేసాము. సో దాన్ని మిక్స్ చేసుకొని దీంట్లో ఏ ప్రిజర్వేటివ్ కానీ వేరే ఫుడ్ కెమికల్స్ ఏమీ ఉండలేదు. సో అప్పుడు ఎన్నాళ్ళు ఇది నిల్వ ఉండొచ్చు అండి? ప్రిజర్వేటివ్స్ ఏమీ నార్మల్ పౌడర్ వచ్చేసి మీకు 18 months వరకు ఉంటుంది. 18 months వరకు ఉంటుంది నార్మల్ పౌడర్ వితౌట్ యూజింగ్ ప్రిజర్వేటివ్స్. వితౌట్ ప్రిజర్వేటివ్ అంటే నార్మల్ డ్రమ్ స్టిక్ లీఫ్ పౌడర్ 18 months వరకు ఉంటుంది. సూప్ పౌడర్ వచ్చేసి మినిమం 8 months వరకు ఉంటుంది. ఓకే, 8 months వరకు ఉంటుంది. జస్ట్ ప్రొసీజర్ ఎలా అంటే 10 grams ఆఫ్ పౌడర్ 250 ml వాటర్ లో ఫస్ట్ కలుపుకొని దాన్ని కొంచెం బాయిల్ చేసి సూప్ మాదిరి తీసుకోవచ్చు. సో అది మొరింగా సూప్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి మేము మొరింగాతో చట్నీ పౌడర్ చేసాము. సో ఇదే మొరింగా చట్నీ పౌడర్ కొంచెం టేస్టీగా ఉండేటప్పుడు సో ఫుడ్ లో మేము కలుపుకొని తినాలి అని అంటే సో ఈ చట్నీ పౌడర్ మాదిరి చేసాము. దీన్ని మీరు హాట్ రైస్ దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పౌడర్ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగానే ఉంటుంది. రైస్ లోకి చట్నీ ఈ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చు. మీరు ఇడ్లీ తీసుకుంటా ఉంటే ఇడ్లీతో ఈ పౌడర్ తినొచ్చు, దోశతో తినొచ్చు. సో వేరే ఏదో కర్రీ అవాయిడ్ చేసుకొని ఇలా హెల్తీ ప్రోడక్ట్ గా మీరు తీసుకోవచ్చు. సో ఇది కొంచెం దీనికి మేము దాల్స్ ఇస్తాము, కొంచెం చిల్లీ వేసి డ్రై క్రోప్రా ఇవన్నీ వేసి కాంబినేషన్ లో మేము ఫార్ములా చేసుకున్నాము. ఆ ఫార్ములాలో వచ్చేసి ఇలా వస్తుంది. సో చట్నీ పౌడరు, నార్మల్ మొరింగా లీఫ్ పౌడరు, మళ్ళీ ఈ సూప్ పౌడర్. 3 ప్రొడక్ట్స్ మొరింగా లీవ్స్ 3 బై ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. వాల్యూ యాడెడ్ బై ప్రొడక్ట్స్ చేస్తాం. సో చాలా బాగుంది సార్ మీ ఐడియా, మీరు స్టార్ట్ చేశారు ఫస్ట్, దానికి హ్యాట్స్ ఆఫ్. సో మీ బిజినెస్ ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీరు ఫార్మర్స్ కి ఎవరైతే మన రైతులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఐడియా ఇద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు ఈ బిజినెస్ గురించి? ఖచ్చితంగా ఈ మొరింగా లీవ్స్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్ ఉండే ప్రొడక్ట్స్. ఇప్పుడు చాలా మందికి దీని బెనిఫిట్స్ తెలుస్తా ఉంది, మార్కెట్ లో దీనికి వాల్యూ కూడా పెరిగింది. నా తరపు నుంచి మీకు సజెషన్ ఏమంటే కంటిన్యూ చేయండి, ఆర్గానిక్ గా దీన్ని గ్రో చేయండి. మీరే మీ యొక్క ల్యాండ్ లో ఈ ఒక వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని మీరు చేస్తే మీకు ప్రాఫిట్ మార్జిన్స్ చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మేము తీసుకువచ్చి మేము ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అన్ని చేసి మేము సేల్ చేస్తున్నాము. ఇలా మీరు కూడా చేయొచ్చు, మీ దగ్గరే ఉంటుంది ప్రొడక్ట్స్ అని. కొంచెం ఒక చిన్న ఫ్యాక్టరీ మాదిరి సెటప్ చేసి దానికి గవర్నమెంట్ నుంచి మీకు ఎంతో స్కీమ్స్ ఉన్నాయి, మెషినరీస్ సబ్సిడీ ఉన్నాయి, అవన్నీ మీరు అడాప్ట్ చేసుకొని బై ప్రొడక్ట్స్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీరు చేస్తే ఆటోమేటిక్గా మీ రెవెన్యూ చాలా ఎక్కువ అవుతుంది. ఒక నార్మల్ డ్రమ్ స్టిక్ లీవ్స్ ని మీరు సేల్ చేస్తే చాలా తక్కువ ప్రాఫిట్స్ ఉంటుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ ని మీరు తయారు చేసి సేల్ చేస్తే మీ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే సార్. సో మీ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరైతే రైతులు ఉన్నారో ఒకవేళ వాళ్ళు కూడా ఇలాంటి బై ప్రొడక్ట్స్ ని తయారు చేయాలనుకుంటే ఎక్విప్మెంట్ అసలు ఎంత అవుతుంది, ఏంటి అసలు ఏమేమి స్కీమ్స్ కింద వాళ్ళకి సబ్సిడీ వస్తుంది, సో ఒకసారి దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇది మెయిన్ మీకు ఒక డీహైడ్రేటర్ కావాల్సి పడుతుంది. ఈ మొరింగా లీవ్స్ ని డీహైడ్రేట్ చేసేదానికి, అది అయిన తర్వాత దీన్ని పౌడర్ చేసేదానికి ఒక మిషన్ కావాల్సి పడుతుంది. మళ్ళీ న్యాచురల్గా మీకు ప్యాకింగ్ మిషన్ కావాల్సి పడుతుంది. సో ఇది వచ్చేసి మొరింగా సూప్ చేసేదానికి. మళ్ళీ మీరు చట్నీ పౌడర్ ఇలాంటివి చేయాలంటే మీకు ఒక ఇండస్ట్రియల్ మిక్సీ ఉంటే సరిపోతుంది. ఒక నార్మల్ డీహైడ్రేటర్తో మీరు డీహైడ్రేట్ చేసుకుంటారు. ఒక రోస్టర్ కావాలంటే అన్ని రోస్ట్ చేసుకునేదానికి ఒక రోస్టర్ ఉంటే
సరిపోతుంది. సో ఓవరాల్ మీకు ఈ 3 బై ప్రోడక్ట్స్ని మీరు చేయాలంటే మ్యాక్సిమం అంటే ఒక 1 lakh రూపీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈ అన్ని ప్రోడక్ట్స్ మీరు స్మాల్ స్కేల్లో చేయొచ్చు. స్లోలీ దాని నుంచి మీరు గ్రో చేయొచ్చు. అదే సార్ స్కీమ్స్ అన్నారు కదా, సబ్సిడీ స్కీమ్స్ MSMEలో మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మా ఏంటారో మీ దగ్గర ల్యాండ్ ఉంటుంది, మీరు లోన్స్ తీసుకోవచ్చు. PMEGP ఉంది, PMFMP అని ఉంది. ఈ యొక్క లోన్స్ గవర్నమెంట్ లోన్స్లో మీరు అప్లై చేసి మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ 20 to 25 PMFMPలో అప్ టు 50% వరకు మీకు సబ్సిడీస్ వస్తుంది. దాంతో మీరు ఈజీగా స్టార్ట్ కూడా చేయొచ్చు. గవర్నమెంట్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు దీన్ని ప్రమోషన్ చేసేదానికి గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. మీకు ఏదైనా ఫార్ములా కావాలి, నేను ఒక ప్రోడక్ట్ చేయాలి, దీనికి ఫార్ములా కావాలి అంటే CFTRI అని ఉంది, మైసూర్లో ఉంది. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. మీరు ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్ చెక్ చేస్తే మీకు ఏదైనా కొత్త ప్రోడక్ట్ దీంట్లో ఏమైనా చేయాలని అనుకున్నా వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు ఫార్ములా చేసి ఇస్తారు. లేకపోతే ఏదైనా ఉండే ఫార్ములా మీకు కావాలంటే వాళ్ళ దగ్గర పోతే CFTRI మైసూర్ దీన్ని సెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర అన్ని ఫార్ములాస్ ఉంటుంది. వాళ్ళు టెక్నాలజీ కూడా మీకు షేర్ చేస్తారు. ఓకే సార్, ఇంకా మీరు ఈ మునగాకుతోనే కాకుండా ఇంకా అక్కడ చూసాను కర్రీ లీవ్స్ తో కూడా, కరివేపాకుతో కూడా ఉన్నాయి. ఇంకా అంటే మీ దగ్గర ఏ టైప్స్ ఉన్నాయండి? టోటల్ మేము చేస్తాము ఆల్మోస్ట్ 7 టైప్స్ ఆఫ్ చట్నీ పౌడర్ చేసాము. దాంట్లో మీరు అదే స్పెషాలిటీ మాది. ఒకటి వచ్చేసి కర్రీ లీఫ్ మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెయిర్స్. సో కరేపాకుతో మేము చేసాము. అదైన తర్వాత దాల్స్ తో చేసాము. సో హై ప్రోటీన్ కంటెంట్ ఉండాలని చెన్నా దాల్తో మేము చెన్నా దాల్ ఉరద్ దాల్ మిక్స్ చేసి అదొక చట్నీ పౌడర్ చేసాము. సెకండ్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్. ఫ్లాక్ సీడ్స్ లోను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒమేగా యాసిడ్స్ మీకు వెజిటేరియన్ యూజ్ చేసే వెజిటేరియన్స్ కి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దీంతో మేము అగైన్ చట్నీ పౌడర్ చేసాము. సో చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటాయి. దాని తర్వాత కర్రీ లీఫ్, అగైన్ కర్రీ లీఫ్ ఈజ్ ఆల్సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. కరివేపాకు. సో దాంట్లో ఏదైనా ఫార్మర్ ఉన్నారు, చాలా ఎక్కువ కర్రీ లీవ్స్ ఉన్నాయి మీ దగ్గర అంటే దాన్ని కొంచెం ప్రాసెసింగ్ చేసి కర్రీ లీఫ్ చట్నీ పౌడర్ అనేది చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ ప్రోడక్ట్ అని చాలా డిమాండ్ కూడా ఉంది. ఇది కాకుండా మీరు డ్రై కరివేపాకుని పౌడర్ చేసి దానికి కూడా ఎక్స్పోర్టింగ్ కూడా చాలా డిమాండ్ ఉంది. సో కర్రీ లీఫ్ ఏదైనా గ్రోత్ చేస్తూ ఉంటే చాలా బై ప్రొడక్ట్స్ చేసుకొని సేల్స్ చేయొచ్చు. దాల్ చట్నీ పౌడర్ కూడా ఉంది. సో హై ప్రోటీన్ కంటెంట్ దాల్స్. సో దాంట్లో మేము చట్నీ పౌడర్ చేసాము. మళ్ళీ పీనట్ గార్లిక్ ఈ దీంట్లో కూడా మేము చట్నీ పౌడర్ చేసాము. మళ్ళీ గార్లిక్ కూడా హెల్త్ కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ హార్ట్ రిలేటెడ్ వాళ్ళకి. సో దాంట్లో కూడా మేము చట్నీ పౌడర్ చేసాము. దీన్ని కూడా మేము పౌడర్ గా చేసాము. దీన్ని కూడా డీహైడ్రేట్ చేసిన తర్వాత దాన్ని మేము పౌడర్ గా చేసి దాన్ని టేస్ట్ వచ్చేదానికి కొంచెం స్పైసెస్ ని యాడ్ చేసుకుని దాల్ను యాడ్ చేసుకుని చట్నీ పౌడర్ ఇది మినిమం 8 కంటైనర్ డ్రై స్పూన్ యూస్ చేస్తే మినిమం 4 months వరకు ఉంటుంది. 4 months వరకు స్టోరేజ్ ఉంటుంది, ఈజీగా యూస్ చేయొచ్చు. సో ఇవన్నీ మసాలా ఇదే చట్నీ పౌడర్స్. మా దగ్గర మసాలా పౌడర్స్ ఉన్నాయి. మా మసాలా పౌడర్స్ స్పెషాలిటీ ఏమంటే ఈ యొక్క లెట్స్ టేక్ సాంబార్ కానీ బిసిబేళే బాత్ ఏదైనా మసాలా పౌడర్స్ లో కలరింగ్ ఏజెంట్స్ లేదు. సో ఈ ప్రాసెసింగ్ లో మేము కొంచెం చాలా వెరైటీగా చేస్తాం. ఏమంటే ఒక మసాలా పౌడర్ తయారు చేసేదానికి 4 varieties ఆఫ్ చిల్లీస్ యూస్ చేస్తాం. 1 variety ఆఫ్ చిల్లీ మీకు ఈ పౌడర్ కి కలర్ వస్తుంది, అంటే అదే ఈ కాంబినేషన్ కి కలర్ యాడ్ చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. ఇంకొకటి చిల్లీ వచ్చేసి టేస్ట్ ఇస్తుంది. ఇంకొక 4th చిల్లీ వచ్చేసి స్పైసీనెస్ వస్తుంది. 4 రకాలు చిల్లీ యూస్ చేసి అవన్నీ మేము తయారు చేస్తాము. కానీ ఏదే ఒక అడిషనల్ కలరింగ్ ఏజెంట్ కానీ ఏమి యూస్ చేయండి. న్యాచురల్ గా ఇవన్నీ న్యాచురల్ గా అవైలబుల్ ఉంది. ఏమంటే ఇప్పుడు షార్ట్ కట్స్ తీసుకొని అన్ని అడిటివ్స్ లో వెళ్ళిపోయినారు. కానీ మేము చిల్లీస్ లోనే ఇవన్నీ మేము యాడ్ చేసుకొని సో కలర్ కి ఫ్రాగ్రెన్స్, టేస్ట్, స్పైసీ, సో 4 different types ఆఫ్ చిల్లీస్ యూస్ చేసుకొని ఈ కాంబినేషన్ మేము రెడీ చేస్తాం. సో చూసారు కదా, రైతులు మీలో ఎవరైనా కనుక మునగాకు సాగు చేస్తున్నా లేదా కరివేపాకు సాగు చేస్తున్నా కానీ మీరు మార్కెటింగ్ అవ్వలేదని ఏమాత్రం బాధపడకుండా ఇప్పుడు సార్ ఏదైతే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో మునగాకు పొడి లేదా ఇంకా కర్రీ లీవ్స్ పొడి, కరివేపాకు పొడిని ఇలా బై ప్రొడక్ట్స్ గా తయారు చేసుకొని మీరు అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. మునగాకును సర్వరోగ నివారిణి అంటారు. ఈ మునగాకులో 3
300కు పైగా రోగాలను నివారించే శక్తి ఉంది. ఇది మనందరికీ తెలుసు, ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. ఇంకా కరివేపాకు విషయం గురించి మనకు అసలు చెప్పాల్సిన పని లేదు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. కంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా దీని నుంచి నివారించుకోవచ్చు. సో అలాంటి ఆకులు ఏవైతే ఉన్నాయో, మునగాకు కావచ్చు, లేకపోతే మనకు కరివేపాకు కావచ్చు, వీటితో మనం బై ప్రొడక్ట్స్ ని తయారు చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా, రైతులు ఎవరైనా గనక మునగాకు సాగు చేస్తున్నా, కరివేపాకు సాగు చేస్తున్నా, ఇలాంటి ఒక బై ప్రొడక్ట్స్ ని మీరు కూడా తయారు చేసుకుని మంచి బిజినెస్ ని మీరు రన్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి మన వీడియో అప్డేట్. ఇలాంటి మరింత ఉపయోగపడే సమాచారంతో, మరిన్ని వీడియోస్ తో, వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం ఎలా చేయొచ్చు అంటే కొత్త టెక్నాలజీస్ తో ఎలా చేయాలి, లేదా సేంద్రియ పద్ధతిలో ఎలా చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలి, దీని గురించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన ప్రతి ఒక్క వీడియో లభిస్తుంది. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్ లో 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, ఎవరైతే అనుభవజ్ఞులైన బిజినెస్ పర్సన్స్, వ్యాపారవేత్తలు ఉంటారో, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారో, కోర్సుల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చే ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.